నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాట్సాప్ ద్వారా మీకు వీడియో కాల్స్ వస్తుంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరించారు. అలాగే వాట్సాప్ వీడియో కాల్స్ లో మనం చూసుకుంటే కువైట్ పోలీసులమని చెప్పేసి, కువైట్ బ్యాంకు అధికారులమని చెప్పేసి, అలాగే కువైట్ లోని వివిధ విభాగాలలో అధికారులుగా మేము పనిచేస్తూ ఉన్నాము. మీ యొక్క సమాచారాన్ని, మీ యొక్క వివరాలను అప్డేట్ చేయాలని చెప్పేసి చాలా మంది ఓటీపీ నెంబర్లు అడుగుతూ ఉన్నారు. దయచేసి అటువంటి ఓటీపీ నెంబర్లు ఇవ్వద్దని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. స్క్రీన్ మీద మీకు ఒక అతని ఫోటో అయితే కనపడుతూ ఉంది. ఇతను సేమ్ కువైట్ పోలీసు మాదిరిగానే కనపడుతూ ఉన్నాడు. కానీ ఇతను నిజమైన పోలీసు కాదని చెప్పేసి నకిలీ పోలీస్ అని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కువైట్ లో నకిలీ యూనిఫామ్లను ఉపయోగించి మోసపూరిత మార్గాల ద్వారా ప్రజలను మోసగించడానికి కువైట్ లో పోలీసు అధికారులుగా నటిస్తూ ఉన్న స్కామర్ల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని చెప్పేసి ఈ నేరస్తులు కువైట్ పోలీసులని చెప్పేసి వీడియో కాల్ చేస్తూ ఉన్నారు. చాలా మంది ప్రజలు నిజంగా పోలీసులే ఫోన్ చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళ యొక్క వ్యక్తిగత సమాచారం మరియు ఓటీపీలు చెబుతూ ఉన్నారు. దీనిల వల్ల వ్యక్తిగత సమాచారం వాళ్ళ చేతుల్లోకి వెళుతూ ఉంది. ఓటీపీ చెప్పడం వల్ల బ్యాంకు నుంచి డబ్బులైతే కాజేస్తూ ఉన్నారని చెప్పి ఇటువంటి వారందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అటువంటి వీడియో కాల్స్ మీకు వస్తే కానీ కువైట్ లోని అధికారులకు తెలియజేయాలని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. అలాగే ఒక కువైట్ వ్యక్తికి ఈ యొక్క ఫోటోలో కనిపిస్తూ ఉన్న వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది. అలాగే అతను తెలివిగా అయితే ఫోన్ కట్ చేయడం జరిగింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు కూడా ఫోన్ చేసేసి చాలా మంది మేము పోలీసులమని చెప్పేసి అదని చెప్పేసి ఇదని చెప్పేసి భయపెడుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి స్కామర్ల పట్ల, మోసగాళ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.